హలో హాయ్, మీ లంచ్ బాక్స్లోకి కానీ లేదా మీరు ఏదైనా జర్నీ చేసేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి మంచి టేస్టీ లెమన్ రైస్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను మీకు మీ ఇంట్లో టేస్టీ లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని కొరకు ముందుగా మీరు ఒక ప్లేట్లోకి ఉడికించిన రైస్ని తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా పిండుకోవాలి. రైస్ ఎక్కువగా ఉంటే మీరు 2 నిమ్మకాయలని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా బఠానీలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వేయించిన పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేలా 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పసుపు అనేది ముక్కలకి కూడా పడుతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ముందు మనం కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసి ఆయిల్ అంతా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ చల్లగా అయిపోతుంది కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు రైస్ అంతా వేడి చేసుకున్నాను. మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలా రైస్ వేడి అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే లెమన్ రైస్ రెడీ. ఈ విధంగా మీరు ఈజీగా మీ ఇంటి వద్దనే లెమన్ రైస్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.